ఫ్రెండ్స్ హెచ్సియు నోటిఫికేషన్ రాబోతుందండి. ఆల్రెడీ హెచ్సియు అఫీషియల్ వెబ్సైట్లో పేర్కొనడం జరిగిందండి. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ 21 జూన్ 2021 అని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి అది కూడా మెన్షన్ చేశారండి. జూలై 2021 లాస్ట్ డేట్ అండి. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ విల్ బీ రిక్వెస్టెడ్ టు హ్యావ్ ఏ స్కాన్డ్ ఇమేజెస్ in in JPG format only of each or photograph should be below 25 KB and also signature will be below 10 KB అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కండి స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ భద్రపరచుకోవాలని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకు 650 అండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 600. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 450 అండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 300 రూపీస్ అండి. అండ్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ ఇవ్వలేము అని పేర్కొనడం జరిగింది. సో ఇంకో నోట్ అండి, ద అప్లికేషన్ నెంబర్ అండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ అదేవిధంగా ఆర్డర్ నెంబర్ ఇట్ విల్ బి జనరేటెడ్ అండ్ షో ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ షుడ్ బి నోటెడ్ కేర్ఫుల్లీ బై ద అప్లికెంట్ టు డౌన్లోడ్ ద ఫీ రిసిప్ట్ అండ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అని పేర్కొనడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ముందుగా ఇన్స్ట్రక్షన్స్ చూద్దామండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దామండి. ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ ఎట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. ఇంకా స్టార్ట్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్లీ మన ఇన్స్ట్రక్షన్ చూసుకుందాం. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఒక డెమో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఫీజు వచ్చేసి 650 అండి ఇన్ కేస్ ఆఫ్ జనరల్ కేటగిరీ వాళ్ళకు. అదేవిధంగా 600 అండి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకు వచ్చేసి 600. అదేవిధంగా 450 వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ అండి. అదేవిధంగా 300 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 300 రూపీస్ రూపంలో పే చేయాల్సిందిగా ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేయాల్సిందిగా మెన్షన్ చేశారు. అదేవిధంగా థర్డ్ చూసేద్దామండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉండాలని పేర్కొనడం జరిగింది. ఇట్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్ టిల్ ద కంప్లీట్ ఆఫ్ ద కోర్స్ ఇఫ్ అడ్మిషన్ ఈస్ గ్రాంటెడ్. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి he or she should create a new email ID before applying ఆన్లైన్ పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్ మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉండాలి హెచ్సియు ఎంట్రన్స్కి అప్లై చేయాలంటే. అదేవిధంగా కొన్ని నోట్ పాయింట్స్ అండి. మీ యొక్క స్కాన్డ్ ఇమేజ్ అనేది ఎంత ఉండాలంటే 200x235 రిజర్వేషన్ పిక్సెల్లో ఉండాలని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 140x60 పిక్సెల్ రూపంలో ఉండాలని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే అప్లై చేయాలంటే బీసీ క్యాండిడేట్స్ వల్ల అయితే ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయాలి. జనరల్ కేటగిరీ వాళ్ళు ఒకవేళ వాళ్ళకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే అది అప్లై చేయాలి. అప్లై చేసినట్టయితే 600 ఉంటుంది, లేకపోతే 650 ఉంటుందని వాళ్ళకు వచ్చేసి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిందిగా ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ షుడ్ రిటైన్ దేర్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ సేఫ్లీ. అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర భద్రపరచుకోండి. అప్లికేషన్ నెంబర్ వన్స్ మీ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ చూద్దామండి ఏ విధంగా ఉన్నది చూద్దామండి. ద లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ విల్ బి పోస్టెడ్ ఆన్ యూనివర్సిటీ వెబ్సైట్ యాజ్ పర్ గివెన్ షెడ్యూల్. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళ రిజల్ట్ అనేది 15 డేస్ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అని పెట్టడం జరుగుతుందండి, షార్ట్ లిస్ట్. అందులో మీ నేమ్స్ ఉన్నట్టయితే మీరు క్వాలిఫై అయినట్టు ఉంటుంది. కొన్ని కోర్సెస్కి వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అయితే ఇంటర్వ్యూ ఉండే, ఇప్పుడైతే ఇంటర్వ్యూ లేదండి కోర్సెస్కి. ఇది ఒకటి లక్కీ అనుకోవచ్చు మీరు. అదేవిధంగా క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు సెండ్ హార్డ్ కాపీ టు ద యూనివర్సిటీ. ఎవరైతే ఫారెన్ నేషన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి హార్డ్ కాపీ సబ్మిట్ చేయకుండా పర్లేదు. అది చూసేద్దామండి. మనము ఇన్స్ట్రక్షన్స్ చూసేద్దాం. అంటే లాస్ట్ డేట్ అప్లై ఆఫ్ 20 జూలై 2021 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ అండి. అండ్ మిడ్ నైట్ వరకు 12 AM వరకు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. 12 PM వరకు అప్లై చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీ కూడా ఎక్స్టెండ్ చేస్తారండి. అదే ఒకసారి డీటెయిల్ చూద్దామండి. డీటెయిల్ చూద్దామండి. రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15% రిజర్వేషన్ ఉంటుందండి మెరిట్ లిస్ట్లో.
ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినారో అందులో. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 27%, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 40% ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే డిఫెన్సివ్ వాళ్ళ కేటగిరీ వాళ్ళకు మాత్రం 5% ఉంటుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు చూసేద్దామండి. ఎగ్జామ్ సెంటర్ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఆగస్టులో ఉంటుందండి. అదేవిధంగా ఆల్ టికెట్ డౌన్లోడ్ ఆగస్టులో ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ బి సెప్టెంబర్ ఉంటుందండి. మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్లో ఉంటుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఆ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుందండి. మల్టిపుల్ బేస్డ్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. దీనిపైన నెక్స్ట్ ఇంకో వీడియో చేసేస్తానండి. హౌ టు క్రాక్ హెచ్సియు ఎంట్రన్స్. అదేవిధంగా బుక్స్ ఏంటి రిఫరెన్స్ కావాలి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాను. అండ్ చూద్దామండి. ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ క్లారిటీగా ఉండాలండి. మీరు స్కాన్ చేసింది పిక్సెల్ ఉండేటట్టు చూసుకోండి. రిజల్యూషన్లో 200x230 పిక్సెల్స్ డైమెన్షన్స్ ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా సైజెస్ స్కాన్ చేసిన ఇమేజ్ వచ్చేసి 50 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ ఉంటే తీసుకోదు. అదేవిధంగా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉన్నప్పుడే మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుందండి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చి స్కాన్ ఇమేజ్ వచ్చి 10 KB కన్నా తక్కువ ఉండాలి. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 140x60 ఉండాలండి. అండ్ అప్లికేషన్ చూద్దామండి. ఆన్లైన్ అప్లికేషన్ విత్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్, ప్రోగ్రామ్, సబ్జెక్ట్స్, సెంటర్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. వన్స్ చూడండి క్లారిటీగా మెన్షన్ చేశారు. వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫై అండర్ ఎనీ సర్కమ్స్టెన్షన్ ఎట్ ఏ లేటెస్ట్ స్టేజ్ అని ఉంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ ఎడిట్ ఆప్షన్ ఉన్నప్పుడే మాడిఫై చేసుకోవాల్సిందిగా పేర్కొనడం జరిగింది. సో అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అప్లై చేయండి. ఎవరైతే వాళ్ళ ఇంట్లో పీసీ లేదా కంప్యూటర్ లేకపోతే మాత్రం మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను చెప్తానండి ఏ విధంగా అప్లై చేసుకోవాలో. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆన్లైన్ 26 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, అప్పటి నుండి చేసుకోండి. నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలో డెమో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ విజిట్ చేయండి అఫీషియల్ వెబ్సైట్ని. విజిట్ చేసిన తర్వాత చూడండి స్క్రీన్ 1. On clicking the online application link, the following screen will appear. The details to be filled are at the after screen. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నేమ్, చాయిస్ ఆఫ్. ఫ్రెండ్స్, ఒకటి గమనించాల్సిన విషయం, ఎందుకంటే మీ ఏరియా దగ్గర ఉన్న ఏరియాలోనే ఎగ్జామ్ సెంటర్ చూజ్ చేసుకోండి. సో ఫారెన్ సెంటర్స్ని అయితే చూజ్ చేసుకోకండి. అంటే 3 ఆప్షన్స్ ఉంటాయండి సెంటర్స్. నేమ్ అని మీ ఫుల్ నేమ్ విత్ ఇనిషియల్. అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సెంటర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 అనేది మీకు దగ్గర ఉన్నది సెంటర్స్ చూజ్ చేసుకోండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుంటే మీ నియర్ బై సెంటర్లో మీ ఎగ్జామ్ సెంటర్ పడే అవకాశం ఉంటుంది. అండ్ కోర్సు దేనికి అప్లై చేస్తున్నారు అది కూడా మెన్షన్ చేయండి. ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, అదేవిధంగా సబ్జెక్ట్స్లో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఫ్రెండ్స్, ఒకటి గమనించాల్సిన విషయం, మీరు ఎన్నైనా సబ్జెక్ట్స్ రాయొచ్చు విత్ ఎక్స్ట్రా ఫీ ఉంటుందండి ఒక్కొక్క సబ్జెక్ట్కి. ఆ విధంగా ఉంటుంది. కోర్స్ అప్లైయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, సబ్జెక్ట్లో ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, ఆ విధంగా ఉంటుందండి. అదేవిధంగా చాయిసెస్ వచ్చేసి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సైన్స్, అప్లైడ్ జియాలజీ, కెమికల్ సైన్స్, ఈ విధంగా ఎలిజిబిలిటీ మీ యొక్క చాయిసెస్ బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని చాయిసెస్ తీసుకుంటారో అన్నీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టి ఎలాంటి డిసేబుల్డ్ అవి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ క్వాలిఫైడ్ డిగ్రీ, మీ డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి, ఒకవేళ ఎంఎస్సీ చేయాలనుకుంటే మాత్రం డిగ్రీతో క్వాలిఫికేషన్, లేకపోతే మీరు ఇంటిగ్రేటెడ్ రాయాలనుకుంటే మాత్రం ఇంటర్తో సరిపోతుంది. ఇంటర్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ది. దానికి ఒక మెయిల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అండ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుందండి. చూడండి, ఒకసారి చూద్దాం. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ 3 చాయిసెస్ పెట్టుకోవాలని ఉంది. వన్స్ ద ఆప్షన్ ఫర్ ఏ సెంటర్ ఈస్ ఎక్సైజ్, నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్. చూడండి, ఒకసారి మంచిగా ఏంటి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒక్కసారి సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు సెంటర్ని అని పేర్కొనడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. సబ్జెక్ట్స్ ఏంటి ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సు చేయాలనుకుంటే సైన్స్లో మాత్రం, అదేవిధంగా ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఇది కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంఏ 5 years కోర్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్, అదేవిధంగా
ఎంఎఫ్ఏ పెయింటింగ్, అదేవిధంగా ప్రింట్ మేకింగ్, ఈ విధంగా సబ్జెక్ట్స్ ఉన్నాయండి. చూద్దామండి. ఎంఎస్సి 5 years ఇంటిగ్రేటెడ్లో మ్యాథమెటికల్ సైన్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమికల్ సైన్స్ ఉంది, అదేవిధంగా సిస్టమ్ బయాలజీ, అప్లైడ్ జియాలజీ కూడా ఉందండి. అదేవిధంగా ఎంఈ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సోషల్ సైన్స్ వాళ్ళకు ఎకనామిక్స్, అదేవిధంగా హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ ఉందండి. అండ్ ఎంఎఫ్ఏ పెయింటింగ్, ప్రింటింగ్ వాళ్ళకు మాత్రం పెయింటింగ్ ఉంది, అదేవిధంగా ప్రింట్ మేకింగ్ కూడా ఉంది అండి. సీజన్ వచ్చేసి ఇది జూలైలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది యాక్చువల్గా, కానీ ఇప్పుడు అంటే కోవిడ్ ఉంది కాబట్టి సో ఇప్పుడే తొందర యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో జూలై పెట్టారండి. జూలైలో క్లోజింగ్ డేట్ ఉంటుందండి. జూలైలో ఎగ్జామ్ సెంటర్ చేంజ్ ఆప్షన్ ఏమో ఆగస్టులో ఉంటుంది, హాల్ టికెట్ డౌన్లోడ్ ఏమో ఆగస్టులో ఉంటుంది, ఎగ్జామ్ అన్నది మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్లో ఉంటుందండి. అండ్ చూడండి, నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి. అండ్ ఎవరైతే తీసుకోలేరో వాళ్ళు మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి ఓబీసీ సర్టిఫికేట్. ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత డియర్ క్యాండిడేట్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఈస్ సో అని అండ్ మీరు యొక్క కోర్స్ ఇది ఎంచుకున్నారు అని డైరెక్ట్ మీకు మెయిల్కి రావడం జరుగుతుందండి. మెయిల్కి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. యూ విల్ గెట్ కన్ఫర్మేషన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రిమైనింగ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ కన్ఫర్మ్ అవుతుందండి. పేమెంట్ అవి చేసిన తర్వాత అండ్ ఒకవేళ మీరు గేట్లో క్వాలిఫై అయినట్టయితే అది ఫిల్ చేయండి, లేకపోతే లీవ్ చేయండి. అవి లీవ్ చేయండి. ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ నేషనల్ లెవెల్ టెస్ట్ ఆఫ్ యూజీసీ ఇట్ ఈస్ అప్లైయింగ్ ఫర్. ఫ్రెండ్స్, ఇది కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు పిహెచ్డీకి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యూజీసీఆర్, యూజీసీ జేఆర్ఎఫ్ఆర్, యూజీసీ నెట్ ఆర్ సిఎస్ఐఆర్ నెట్, ఇవన్నీ ఇలాంటి ఇలాంటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేట్ చూసినండి, క్వాలిఫైడ్ గేట్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్వాలిఫై అయ్యారో ఏ సబ్జెక్ట్కి హాల్టికినేమో ఆ విధంగా వాళ్ళు ఎంటెక్ చేయాలనుకుంటే మాత్రం ఆ విధంగా అప్లై చేయాలి. అదేవిధంగా మీ పిహెచ్డీ చేయాలనుకుంటే యూజీసీ నెట్ ఏదైతే క్వాలిఫై అయ్యారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా కూడా పిహెచ్డీ మీరు గెయిన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ రాసి. అదేవిధంగా వన్స్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫర్నిష్డ్ ఇన్ ద స్క్రీన్ టు సేవ్ ద స్క్రీన్ 3 విల్ బీ అప్లైడ్ అండి. ఒకవేళ మీరు ఎంసీఏ కోర్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. నిమ్సెట్లో ఆల్రెడీ అప్లై చేసి ఉండాలి ఆ నిమ్సెట్. అండ్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంసీఏ రెండు కూడా అప్లై చేసి ఉండాలి. దానివల్ల మీకు వచ్చిన నిమ్సెట్లో వచ్చిన స్కోర్స్ అదనంగా ఇమీడియట్లో చేయగలుగుతారండి. ఎగ్జామ్ కూడా ఉంటుంది, మీకు డైరెక్ట్ ఉంటుంది. అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసేవారు దానికి సపరేట్ ఉంటుందండి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా. ఇది నెక్స్ట్ డీటెయిల్స్ అండి. మీ యొక్క ఇన్కమ్ ఉంటాయండి, ఫ్యామిలీ పర్టికులర్స్ అనేవి ఉంటాయి. ఇన్కమ్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఉంటాయండి, ఫాదర్ నేమ్, ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, గార్డియన్ ఆర్ ఫాదర్ ఎవరైనా ఫిల్ చేయవచ్చు. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో దాన్ని ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు 1, 2, 3 సార్లు చూడండి వెదర్ మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో చూసిన తర్వాతనే సబ్మిట్ చేయండి. తర్వాత మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి, అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లో నుంచి వెళ్ళి హైకి వెళ్ళండి. లో నుంచి వెళ్ళి ఆ విధంగా వెళ్ళచ్చు, లేకపోతే హై నుండి లోకి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ ఎస్ఎస్సి, లేకపోతే ఎస్ఎస్సి ఇంటర్, ఈ విధంగా కూడా వెళ్ళచ్చు. పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, మార్క్స్ అయితే మార్క్స్ ఎంటర్ చేయండి. మీరు క్లాస్ 1 డివిజన్ ఉంటాయండి, క్లాస్ డివిజన్ అనేది క్లాస్ 1 మీ క్లాస్ 1 అయితే క్లాస్ 1, క్లాస్ 2 అయితే క్లాస్ 2, ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ ఫైల్ ఏముంటుందంటే నెక్స్ట్ చూద్దామండి. ఏముంటుందంటే మిస్చెలస్ డేట్ అని ఉంటుందండి. అందులో అంటే కొన్ని తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అవి ఫిల్ చేయాలి. మీ బ్లడ్ గ్రూప్ మ్యాండేటరీ, ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మీ కాలేజ్ లిస్ట్లో ఉంటుంది అనుకో బ్లడ్ గ్రూప్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెడిషల్ స్టేటస్ కూడా ఉంటుందండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్, లేకపోతే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. హాస్టల్ అకామిడేషన్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి. అదేవిధంగా మీరు కాశ్మీర్ మైగ్రెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇంకేమన్నా మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే ఎస్ అని పెట్టండి. ఎవరైతే సింగిల్ గర్ల్ చైల్డ్ ఉంటుంది కదండి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వస్తుందండి. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ అని ఉంటుంది, ఇందిరాగాంధీ స్కాలర్షిప్ వస్తుందండి. ఇంకా ప్రీవియస్ డీటెయిల్స్ అన్ని ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా కేసెస్ ఉన్నా కూడా ఉంటే ఎస్ అని పెట్టి ఎలాంటి కేసెస్ ఉంది అవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి.
ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్లో మాత్రం అడ్రస్ ఇవి ఉంటాయండి. ఆధార్ కార్డు పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, అదేవిధంగా ఏంటి ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, 2 ఉంటాయండి. 2 ఫిల్ చేయండి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్ చేయండి, అదేవిధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అని వస్తాయండి. పేమెంట్ డీటెయిల్స్లో అప్లికేషన్ నెంబర్ మీరు ఎంచుకున్న కోర్సు, అదేవిధంగా మీ యొక్క నేమ్, అమౌంట్ ఎంత పే చేయాలి, అదేవిధంగా మీ యొక్క కేటగిరీ, అదేవిధంగా ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఒకసారి ఫీ పే చేస్తే మళ్ళీ రిఫండ్ చేయలేము అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కానీ చెక్ బాక్స్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వేస్ అని వస్తాయండి. ఆన్లైన్ బ్యాంకింగ్ పేమెంట్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్, దాని ద్వారా సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి చూస్తున్నారండి లాస్ట్కి నోట్, యువర్ అప్లికేషన్ ఈస్ నాట్ వ్యాలిడ్ అన్లెస్ ద పేమెంట్ ఈస్ మేడ్ బిఫోర్ ద లాస్ట్ డేట్. అదేవిధంగా ప్లీజ్ నోట్ దట్ నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈస్ అక్సెప్టెడ్ ఎక్సెప్ట్ ఆఫ్లైన్లో చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది. అలాంటి ఫెసిలిటీ కూడా లేదని పేర్కొనడం జరిగింది. సో ఓన్లీ ఆన్లైన్ ద్వారానే, నెట్ బ్యాంకింగ్ ద్వారానే పే చేయాలని కోరడం జరిగింది. స్పెషల్ నోట్ అండి. ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా పేమెంట్ చేయకపోతే మాత్రం బిఫోర్ లాస్ట్ డేట్ అని వ్యాలిడ్ కాదని పేర్కొనడం జరిగింది. చూద్దామండి ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీ యొక్క అప్లికేషన్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అందులో సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కానీ సెర్చ్ చేసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ ఆ విధంగా వస్తాయి. ఒకవేళ మీరు ఫర్గాట్ అయినట్టయితే మాత్రం రికవర్ కూడా చేసుకోవచ్చు అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. రిఫరెన్స్ నెంబర్తోనే అప్లికేషన్ నెంబర్ చేసుకోవచ్చు అండి. ఇదండి డీటెయిల్స్ అండి. ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ విధంగా క్రాక్ చేయాలి హెచ్ఎస్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా బుక్స్ ఏంటి చదవాలో, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.